హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శశికళ టీవీ. సో మరి లాస్ట్ టైం మనం బ్రైడల్ మేకప్ చూసాము. సో ఇంతకుముందు చెప్పాను కదా, కృష్ణవేణి అండ్ అలానే శృతి గారు వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు. ఈవెంట్స్ అన్నీ కూడా వాళ్ళు చేస్తారు. సో చెప్పాను, పెద్ద పెద్ద మోడల్స్కి అండ్ సినిమా వాళ్ళకి, సీరియల్స్ వాళ్ళకి చేస్తూ ఉంటారు అండ్ బయట ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. సో అందరూ చాలామంది వాళ్ళ దగ్గర వేయించుకున్నారు. ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా యాక్చువల్లీ తీసుకున్నారు, బట్ నా దగ్గరికి ఇంకా రాలేదు. అందుకే నేను ఈ వీడియోలో చూపించలేదు. నెక్స్ట్ టైం ఏదైనా వీడియో చేస్తే డెఫినెట్గా ఆ వీడియోస్ కూడా నేను పెడతాను. అండ్ ఈరోజు అయితే ఏంటంటే, పార్టీకి మనం వెళ్ళేటప్పుడు సింపుల్ మేకప్తో, అంటే మేకప్ వేసినట్టు కనిపించకూడదు, బట్ మేకప్ చాలా రిచ్గా ఉండాలి. అట్లా ఉండాలి అంటే ఎలా ఉండాలి? సో దీనికి ఏంటంటే, మనకి మేకప్తో పాటు హెయిర్ స్టైల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో చూసారా, మేకప్ ఎంత లైట్ మేకప్ వేశారు. నేను లైట్ కూడా ఏం వేయలేదు. అండ్ నా హెయిర్ చాలా షార్ట్గా ఉండటం వల్ల కొంచెం అంత ఈజీ ఏం కాదు. సో చాలా కష్టపడే వేశారు, బట్ వాళ్ళకి ఏంటంటే ప్రొఫెషనల్స్ కాబట్టి చాలా ఈజీగా వేసేసారు అనమాట. సో దీని పేరు ఏదో చెప్పారు, మెస్సీ హెయిర్ స్టైల్. మెస్సీ హెయిర్ స్టైల్. సో అక్కడ అలా హెయిర్ బ్యాండ్ పెట్టేశారు కదా. సో అక్కడ హెయిర్ బ్యాండ్ పెట్టేసేసి ఇట్లా హెయిర్ అంతా కూడా చుట్టేసేసి అక్కడ పిన్ పెట్టేసేస్తున్నారు. ఇంక మొత్తం అంతేనండి, చాలా సింపుల్. మొత్తం అలానే, అంటే చూడటానికి సింపుల్ అని అనిపిస్తుంది వాళ్ళు చేసేటప్పుడు, బట్ ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళకి అంత నీట్గా వచ్చింది. మనం అదే ట్రై చేయాలంటే చాలా కష్టం అన్నమాట. సో చాలా ఫాస్ట్గా కూడా చేసేసారు వాళ్ళు. ఇది ఒక 5 to 10 minutesలో ఆ హెయిర్ స్టైల్ అనేది చేశారు. ఇలాంటి హెయిర్ స్టైల్స్ వాళ్ళు ఒక 1000 డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కూడా చేయగలరు. అండ్ ఒకదాంతోనే అటు ఇటు మార్చేసి కూడా ఇంకొక హెయిర్ స్టైల్ చేసేస్తారు. సో పోస్ట్ వెడ్డింగ్ షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటి వాటికి ఏంటంటే ఇలాంటి హెయిర్ స్టైల్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ చూసారా ఎంత రిచ్ లుక్ వచ్చిందో, చాలా బాగుంటుంది. అండ్ ఎందుకంటే ఎప్పుడు మనం పోల్ జళ్ళు, బ్రైడల్ ఇలానే కాదు కదా, మనం వేరే పెళ్ళికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే రిసెప్షన్కి కానీ, మనది ఏదైనా ప్రీ వెడ్డింగ్ షూట్ ఆర్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఉంటే ఇలాంటి హెయిర్ స్టైల్ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ మేకప్ కూడా చూసారా, చాలా సింపుల్గా ఉంది. చాలా లైట్ మేకప్ వేశారు, హెవీగా లేకుండా. సో మరొకసారి చెప్తాను, ఇదేమి నాకు స్పాన్సర్డ్ వీడియో కాదండి. నాకు వాళ్ళు చాలా బాగా తెలుసు, చాలా బాగా వేస్తారు మేకప్. నేను చెప్తున్నాను కదా, చాలా బాగా వేస్తారు. అండ్ హెయిర్ స్టైల్, శారీ డ్రేపింగ్. అండ్ అక్కడ కృష్ణవేణి ఏంటంటే, కృష్ణవేణి అక్క తను కృష్ణవేణి అక్క వచ్చేసి హెయిర్ డ్రెస్సర్. అండ్ అలానే పక్కనే ఉన్న శృతి ఏంటంటే తను బ్యూటీషియన్ అనమాట. సో మీకు అన్నీ కూడా A to Z, మీకు మేకప్, శారీ డ్రేపింగ్ అండ్ అలానే హెయిర్ స్టైల్స్ ఎన్ని కావాలంటే అన్ని మార్చి డిఫరెంట్గా చేస్తారు. అండ్ దాని తర్వాత ఏమంటారు, శారీ డ్రేపింగ్ చెప్పాను, మేకప్, హెయిర్, అండ్ దాని తర్వాత హెన్నా. అండ్ అలానే శృతి గారు బ్యూటీషియన్ కాబట్టి అవి కూడా మీకు ఏమైనా కావాలి అంటే లైక్ పెడిక్యూర్, మ్యానిక్యూర్ కానీ, ఏదైనా ఫేషియల్స్ లాంటివి, వ్యాక్సింగ్ లాంటివి కావాలంటే కూడా వాళ్ళు చేస్తారనమాట. సో మీకు ప్యాకేజ్ మాట్లాడుకోవచ్చు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అనేది నేను లాస్ట్లో ఇచ్చానండి, తప్పకుండా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోలో లాస్ట్లో మీకు ఒకటి నేను చూపిస్తాను, కంప్లీట్గా వేరే గెటప్లో నేను మీకు కనిపిస్తాను. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, కనకదుర్గమ్మ వారి దగ్గరికి త్వరలో వస్తాను అని చెప్పేసి, దానికి రిలేటెడేనండి. లాస్ట్ వరకు చూడండి. అని ఇక్కడ వచ్చేసేసి యాక్చువల్లీ శృతి గారికి ఇంకొక హెయిర్ స్టైల్ వేస్తున్నారు. అంటే నా హెయిర్ కొంచెం షార్ట్గా ఉంది కదా, సో తినది లాంగ్ హెయిర్ కాబట్టి ఇంకొకటి ట్రై చేస్తున్నారు. సో ఒక 2-3 డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చానని చెప్పాను కదా, మీకు ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. వాళ్ళకి మీ బడ్జెట్ చెప్తే అది అందులోనే, అంటే ఆ బడ్జెట్లోనే వాళ్ళు చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ మరీ తక్కువగా అనిపిస్తే ఏముంది, మనకి కుదరలేదు అనుకుంటే కూడా సరిపోతుంది. అండ్ అలానే నేను ఈ మేకప్ కిట్ ఎక్కడ కొనుక్కుంటున్నాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో అక్కడ ఏంటంటే చాలా ఫేమస్ అనమాట. అండ్ ఈ హెయిర్ స్టైల్ చూసారా ఎంత బాగుందో. ఇదైతే చాలా ఈజీగా అనిపించింది చూడటానికి మాత్రమే, వేయటానికి అయితే చాలా కష్టం.
అండ్ యా మేకప్ కిట్ నేను ఎక్కడ కొనుక్కున్నాను, ఆ షాప్ ఎక్కడుంది. సో మనకి ఇక్కడ హైదరాబాద్లో మొత్తం సినిమా వాళ్ళకి అండ్ ఛానల్స్ ఏదైతే మీడియా టీవీ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి అండ్ సీరియల్స్ వాళ్ళకి మొత్తం అక్కడి నుంచే వెళ్తాయండి. ఎవరైనా కూడా మేకప్ మెన్స్ అందరూ కూడా అక్కడే కొనుక్కుంటారు. సో ఇక్కడ చూసారా హెయిర్ ఇంకొక స్టైల్ అండ్ దాన్ని లాగేస్తూ ఇంకొకటి 2-3గా చేశారు. దాన్ని 2-3 హెయిర్ స్టైల్స్గా దాన్ని లాగితే మనకైతే నేను ట్రై చేశాను. నేను లాగితే వచ్చేసింది అండ్ తను లాగితే చాలా అంటే చాలా బాగా చూడండి ఎంత బాగుందో. సో నాకు వేసిన ముగ్గురు వీళ్ళేనండి. సో చూసారా మేకప్ హెయిర్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మీరు చూడొచ్చు. అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇవన్నమాట. సో ఇవేంటంటే కాల్ చేయాల్సిన నెంబర్స్ అండ్ అలానే దీని పక్కన నేను వాట్సాప్ నెంబర్స్ కూడా ఇచ్చాను. ఒకవేళ మీరు వాట్సాప్లో పింగ్ చేయాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్స్ కూడా ఇచ్చాను నేను మీకు అక్కడ. అండ్ దీని తర్వాత మేము మేకప్ కిట్ కొనుక్కోవడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో స్టార్ట్ అయిపోయాం, చెప్పాను కదా నేను మీకు చూపిస్తానని. ఎంత ఫేమస్ అంటే అది కృష్ణానగర్లో ఉంటుంది. అంటే ఇక్కడ మ్యాక్ లాంటి ప్రొడక్ట్స్ దొరకవు. మ్యాక్ కావాలంటే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు. బట్ సినిమా వాళ్ళు యూస్ చేసే మెటీరియల్ ఉంటుంది కదా, డెర్మా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అవి మాత్రమే యూస్ చేస్తారు. సో అవి ఇక్కడ దొరుకుతాయి. అండ్ అవి మాత్రమే కాదండి, ఇక్కడ అన్నీ దొరుకుతాయి సమస్తం. చెప్పాను కదా ముందే సినిమా వాళ్ళ కోసం ఈ షాప్ అని చెప్పేసి. సో సినిమా వాళ్ళు ఎలాంటి మేకప్ వేసుకుంటారు అండ్ కొంతమందికి ఏంటంటే మనం ఎలాంటి ఫౌండేషన్ వాడాలి అనేది కూడా తెలీదు. సో ఈ షాప్ సురేష్ గారిది, మీకు ఇప్పుడు కనిపిస్తారు లోపల. సురేష్ గారు ఏంటంటే చాలా సీనియర్ మేకప్ మ్యాన్ అనమాట. మీరు చూస్తున్నారు కదా సురేష్ గారు. అండ్ అలానే వాళ్ళ పక్కనే మిస్సెస్ ఉన్నారు. ఆయన చాలా సీనియర్ మేకప్ మ్యాన్ అండి. మీరు వెళ్తే మీ ఫేస్కి తగ్గట్టు ఏం కావాలో వాళ్ళే ఇచ్చేస్తారు. సో నేను వాళ్ళు అక్కడ చూసారా నాకే తీస్తున్నారు అవన్నీ కూడా. సో ఏంటంటే మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీ స్కిన్ చూసి మీ కలర్ ఏంటో చూసి వాళ్ళే మీకు ఏం కావాలో అవన్నీ కూడా ఇచ్చేస్తారు. ఒకవేళ మీకు అంత వద్దు అనుకుంటే కూడా వద్దు అని చెప్పచ్చు. అండ్ అక్కడ చూసారా సురేష్ గారు జగపత్ బాబు గారితో, గజాల అండ్ హరికృష్ణ గారు, రామ్ చరణ్ గారితో ఫొటోస్ దిగున్నారు. సో వాళ్ళందరికీ మేకప్ వేసి ఉన్నారు. వాళ్ళ దగ్గర వర్క్ చేసేటప్పుడు దిగిన ఫొటోస్ అనమాట అవి. సో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి తీసుకుంటారండి. సినిమా వాళ్ళు ఎవరైనా కూడా మేకప్ షాప్ ఇదే. అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి వచ్చాక. సురేష్ గారు వాళ్ళ మిస్సెస్ మన సబ్స్క్రైబర్ అంట. నాకు ఇంతకుముందు తెలియదు అనమాట, వెళ్ళాకే తెలిసింది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను కూడా ఈ స్టోర్కి ఫస్ట్ టైం వస్తున్నాను. ఇంతకుముందు నాకు ఈ స్టోర్ తెలుసు కానీ ఎప్పుడు మేకప్ మెన్స్ చేస్తే అక్కడే వేయించుకుంటాను కదా, ఎప్పుడు విడిగా నాకు అవసరం పడలేదు. బట్ ఇప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకున్నాను. మీకు కూడా కావాలంటే డెఫినెట్గా వచ్చి తీసుకోండి. ఇక్కడ అడ్రస్ కూడా ఉంది కదా. అండ్ దాని తర్వాత ఈరోజు మార్నింగ్ నేను మార్నింగ్ లేవగానే గుడికి వెళ్ళిపోయాను అనమాట. చెప్పాను కదా నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టమని నిన్న విజయవాడలో చూసినప్పుడు. సో ఇక్కడ మార్నింగే పూజ సామాన్లు కొనుక్కోవడానికి అని చెప్పేసి వచ్చాను. అమీర్పేట్లోని కనకదుర్గమ్మ టెంపుల్ ఉంటుంది కదా, దాని ఎదురుగా ఉన్న శ్రీ సాయి పూజ సామాగ్రి అని ఒక షాప్ ఉంటుంది కదా, ఆ షాప్కి వచ్చాను అనమాట. సో ఏం కొనుక్కోబోతున్నాను అనుకుంటున్నారా? సస్పెన్స్ ఏం లేదండి, నేను భవానీ మాల వేసుకుంటున్నాను. సో ఈరోజు మార్నింగ్ వేసుకున్నాను అనమాట. సో భవానీ మాల వేసుకోవటానికి దానికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడే తీసుకున్నాను. నేను ఇది 3వ వేసుకుంటున్నానండి. పెళ్ళికి ముందు 2 సార్లు వేసుకున్నాను. పెళ్ళి తర్వాత మొన్న లాస్ట్ టైం వేసుకుందాం అనుకున్నాను, బట్ కుదరలేదు. సో ఈసారి 3వ నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. నాకు కృతిక కూడా వేయించాలని కోరిక, బట్ వాళ్ళు చెప్పారు కృతిక చాలా చిన్నపిల్ల కదా, 3 సంవత్సరాలు అంటే ఇప్పుడే వేయకూడదు, కనీసం 5-6 సంవత్సరాలు వచ్చే వరకన్నా వెయిట్ చేయాలి అని చెప్పారనమాట. నాకు ఎందుకో చాలా మనసుకు హాయిగా అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు కూడా నాకు ఏదైనా మనసు ఇదిగా ఉన్నప్పుడు వెంటనే
నేను భవానీ మాల వేసుకుంటాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఏదో ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శశికళ టీవీ. బాయ్.